అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 9 కలర్స్ టీవీ. మీ సంగీప్ శ్రీనివాస్. ఈరోజు మన కార్యక్రమం అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా అబ్దుల్ కలాం గారి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. అంటే అబ్దుల్ కలాం గారు చాలా మందికి స్ఫూర్తి, కానీ అబ్దుల్ కలాం గారి స్ఫూర్తి పొందిన అంశం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే అబ్దుల్ కలాం గారి వర్ధంతి అంటే మనం ఆయన జయంతో వర్ధంతో కాదు గుర్తుపెట్టుకోవడం కాదు, కానీ ఆయన ఆశయాన్ని గుండెల్లో పెట్టుకోవాలి. ఆయన విగ్రహానికి పూలమాల అవసరం లేదు, కానీ ఆయన నిగ్రహాన్ని యువత అలంకరించుకోవాలి. ఈ భూమి మీద ఎంతో మంది పుడతారు, కానీ తన కన్న భూమే గర్వపడేలా బ్రతికారు ఆయన. చివరకు యమధర్మరాజు కూడా అబ్దుల్ కలాం గారు అంటే ఎంత ప్రేమ, పెద్దగా నొప్పించకుండానే ప్రసంగంలోనే ప్రాణం తీసేసుకున్నారు. ఆయన తుది శ్వాస వరకు సందేశం ఆపలేదు, ఉపన్యాసంలోనే అస్తమించారు ఆయన. నిజంగా ఏంటంటే అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళ గురించి స్ఫూర్తి పొందాలంటే ఈరోజు యువత ముఖ్యంగా ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సిన అంశం చాలా ఉంది. ఈరోజు యువత ఎలా ఉందంటే నిజంగా అంటే ఒక ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. మానసికంగా అంటే వాళ్ళకున్న ఆర్థిక పరిపుష్టికి సరిపోదని ఆత్మహత్య చేసుకుంటున్నారు. లేదా ఈజీ మనీ వేటలో బెట్టింగ్లకు అలవాటు పడిపోయి ఆర్థికంగా చిన్న భిన్నమైపోయి మేము ఇంకా వెదగలేము అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిజంగా యువత వాళ్ళ శక్తియుక్తుల్ని మరచి వాళ్ళు ఏంటంటే ఒక లాటరీ టికెట్ లాంటి బెట్టింగ్ నమ్ముకొని యువత నిర్వీర్యమైపోతా ఉంది. కానీ ఇవాళ అబ్దుల్ కలాం గారు స్ఫూర్తి పొందిన ఒక చిన్న అంశం ఏంటంటే అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పేపర్ బాయ్ దగ్గర నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. పేపర్ బాయ్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎదిగారు అంటే ఆయన సంకల్పం ఎలా ఉందో ఒక్కసారి మనం చూద్దాం. అంటే అబ్దుల్ కలాం గారి యొక్క గురువు గారు వాళ్ళ శిష్యుల్లో ఉన్నది తీసుకెళ్ళి ఒక చోటు బయటకు తీసుకెళ్ళంట. బయటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఎగురుతున్న పక్షుల్ని చూపించారంట. ఎగురుతున్న పక్షుల్ని చూపించి అవి రెక్కలు ఆడుస్తుంటే ఆ రెక్కల్ని గమనించండి అన్నారంట. అయితే పైకి ఎగిరిన తర్వాత వాళ్ళ గురువు గారు ఒక క్వశ్చన్ అడిగారట. వాళ్ళు ఈ పైకి ఎగరటానికి పక్షులకి ఇంజన్ ఏది అని అడిగారట. అప్పుడు నిజంగా వీళ్ళందరూ ఆశ్చర్యపోయారట. అంటే పక్షులకి ఇంజన్ ఏంటి, నిజంగా ఇంజన్ ఏంటి అని అంటే అప్పుడు వాళ్ళ గురువు గారే సమాధానం ఇచ్చారంట. ఇంజన్ అనేది దాని యొక్క పక్షికున్న సంకల్ప శక్తి ద్వారా ఎదుగుతుంది, దాని ఇంజను సంకల్ప శక్తి అన్నారంట. ఆ చిన్న అంశాన్ని తీసుకొని అబ్దుల్ కలాం గారు ఎంతో స్ఫూర్తి పొందారు. నిజంగా 1000 పుస్తకాలు 100 పుస్తకాలు లేకపోతే లక్షల సన్నివేశాలు అవసరం లేదు, చిన్న దాని నుంచి ఎంతో కొంత స్ఫూర్తి పొందొచ్చు అని అక్కడి నుంచి ఆయన అంటే ఒక ఫ్లైట్ సైన్స్ రంగంలోకి వెళ్ళారు. ఇలాంటి అంటే గొప్పగా అంటే మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకుంటే నిజంగా అంటే ఇలాంటిది ఒకటే సరిపోతుంది. అంటే వాళ్ళకి మనం నిజంగా గొప్ప వాళ్ళకి ఇచ్చే మనం నివాళి ఏంటంటే వాళ్ళ ఆశల్ని వాళ్ళ ఆశయాల్ని బ్రతికించాల్సిన అవసరం ఉంది. యువతరం వాళ్ళని అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం వాళ్ళ వర్ధంతో జయంతో సందర్భంగా వాళ్ళని ఒకసారి గుర్తుపెట్టుకోవడమో లేకపోతే వాళ్ళకి దండలేయడము లేకపోతే వాళ్ళ కోసం నమస్కారము తెలియజేయకుండా వాళ్ళు ఏం ఆశించారు వాళ్ళ అడుగు జాడల్లో ఇంకా నిజంగా నడిస్తే దేశం నిజంగా దీని రూపురేఖలు మారుతాయి. ఖచ్చితంగా యువత అంటే ఈ చిన్న అంశం నుంచి ఈ చిన్న ఇన్స్పిరేషన్ నుంచి ఎంతో కొంత యువత దాన్ని సాగిస్తారని, వాళ్ళు విజయం దిశగా అడుగులేస్తారని, ఎంతో కొంత స్ఫూర్తి పొందుతారని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 కలర్స్ టీవీ.